ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సోమవారం ఇంతకుముందే పూజ అయిపోయింది. అఖిల్ని కూడా స్కూల్ డ్రాప్ చేసి వచ్చాను. అయితే వత్తులు అయిపోయినాయి, వత్తులు చేసుకుందాం అనుకున్నాను. మనం ఏంటంటే వత్తులు ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి మంచిగా బాగుంటుంది. ఎలా చేసుకుంటానో నేను వత్తులనే చూపిస్తాను. నేనైతే వీటికి దారం వత్తులే వాడతాను. పిండి దీపాల్లో మాత్రం అప్పుడప్పుడు పువ్వు వత్తులు వాడతాను. ఈ మధ్యలో వాటిల్లో కూడా ఈ యొక్క దారం వత్తులే వాడుతున్నాను. దారం వత్తులు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. తర్వాత ఈరోజు వచ్చేసి లంచ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉల్లికారం దోశ చేస్తున్నాను. అది కూడా ఎలా చేస్తానో చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ఫుల్గా బూస్టింగ్ లాగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇప్పుడు మావాడు ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. ఏమైందమ్మా? థర్డ్ టైమా? ఓకే, నాకు తెలియదు, మర్చిపోయింది. దాన్ని బజ్జో పెట్టేసి మంచిగా వస్తుంది. బజ్జో పెట్టేసి ఇట్లా కట్ చేసి. ఈరోజైతే ఉప్మా చేసుకుందాము, దానికోసమని కట్ చేస్తున్నాడు. ఇదిగోండి, ఇది మనకి సన్న రవ్వని, కానీ మన సన్న రవ్వ తెల్లగా చూస్తాం కదా, దొడ్డు రవ్వలో వచ్చేటువంటి ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఉండేటువంటిది తీసుకొచ్చాను సన్న రవ్వని. దీన్ని ముందుగా మనము మంచిగా వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం. కొంచెం నూనె వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సూపర్ ఆనియన్స్. ఇదిగోండి, ఇవన్నీ ఎందుకు పెట్టామంటే మా దోస్తులకు ఇష్టం అనమాట. ఆ యొక్క కొత్తిమీర, ఈ యొక్క ఆనియన్ పొట్టు కోడి పిల్లలకి ఇష్టం, అందుకే పక్కన పెట్టాము. మనం వంట చేసుకున్నప్పుడల్లా కొంచెం అటు కొత్తిమీర, ఒక 2 ముక్కలు ఉల్లిగడ్డలు ఇస్తాము. వాళ్ళకి ఇష్టంగా తింటాయి అది. ఇలా మనము ఫ్లేమ్ పెద్దగా ఉన్నా పర్లేదు, మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. ఇలా మనకి బుగ్గలుగా రావాలి. తర్వాత ఇదిగోండి, మావాడు ఆనియన్స్ కట్ చేశారు, పచ్చిమిర్చి కట్ చేశారు. ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం. దోస్తులకి కొత్తిమీర పుదీనా ఎంత ఇష్టమో చూడండి. ఒక్కసారి మావాడు పెడతాడు. ఇదిగో చూడండి, కపా 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 మింగేచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే గిన్నెలో అది పక్కన పెట్టేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇవి కొంచెం చిటపట్లు ఆడిద్దాము. అది చిటపట్లు ఆడేటప్పుడు పల్లీలు వేసుకున్నాము. ఇవన్నీ పల్లీలు ఫస్ట్ వేగాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగితే దాన్ని వాష్ చేసినామా, గిన్నెలు వేసి వాష్ చేసి, దానికి మట్టి ఉంటుంది నాన్న, గిన్నెలు వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఇంకా కొంచెం తీసుకోవచ్చు మీరు. కొత్తిమీరలో మట్టి ఉంటుంది కాబట్టి అది కవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాపు ఆ లోపల లాస్ట్కి వేయాలి. ఇది వేస్తున్నాము. ఆ లోపల కరివేపాకు కూడా కడిగేసి కట్ చేసి, మనం ఏ వెజిటేబుల్ అయినా నీట్గా కడుక్కొని వాడుకోవాలి. ఫస్ట్ ఇది వెయ్యను, ఎందుకంటే అది ఇప్పుడే వెయ్యం, వాటర్ వేసాక వేస్తాను. దీనికి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాడు. కరివేపాకు కూడా మంచి సన్న ముక్కలు కట్ చేసి కూడా అది కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయి. పిల్లలని ఏంటంటే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి అంత వద్దు నాన్న, కొంచెం వేయాలి. నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేసుకోవాలి. చాలు. వాళ్ళకప్పుడు ఒక ఐడియా అయితే వస్తుంది దేంట్లో ఏమి వేస్తారు ఏంటి అనేది.
ఒక్క నిమిషం ఇలా మంచి వీటిని వేగనివ్వాలి. పల్లీలు ఎంత మంచిగా వేగనాయి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనము వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చెక్ చేసుకున్నాను, టేస్ట్ సాల్ట్ సరిపోయింది. తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా రవ్వ, ఆ యొక్క రవ్వ వేసి కలిపేసుకోవాలి. కొంచెమే ఉంది కాబట్టి ఒకసారి పోసేసుకుని కలిపేసుకున్నాను. కానీ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకరు పోసి ఇంకొకరు కలుపుతూ ఉంటే బాగుంటుంది. నాకేంటంటే ఫోన్ ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో కలపడానికి కష్టం అవుతుంది కాబట్టి అలా చేయలేదన్నమాట. మూత పెట్టేసుకుందాం. మన వంట అయిపోయినాక వెజిటేబుల్స్ కట్ చేసి అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా డ్రైగా ఉంటే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వంట చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. చూడండి ఇలా చేసేసామంటే డ్రై అయిపోతుంది ఒక 2 minutesలో. ఈ యొక్క వైపరు ఈజీగా వాటర్ చోటి కొంచెం ఉన్న వాటర్ కూడా ఈజీగా తీసేస్తుంది. దాన్ని ఇలా నేను స్టాండ్ పైన పెట్టేసుకుంటాను. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నటువంటి యొక్క వెజిటేబుల్ కట్టర్ని కూడా మనం కటింగ్ అయిపోయిన తర్వాత వాష్ చేసి ఇలా కొంచెం హైట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ ఏమైనా ఉంటే కిందికి కారిపోతుంది. ప్లాస్టిక్ కాదు కదా, వుడ్ కాబట్టి వాటర్ అలానే పీల్చుకుంటే ఫంగస్ వస్తుంది అనమాట. అందుకోసం అని ఒక్కసారి చూద్దాం. మళ్ళీ మూత తీసి ఇంకా కొంచెం ఇంకో 2 నిమిషాలు ఉంచితే మంచిగా పుల్లలుగా బాగుస్తుంది. మూత పెట్టేసుకుందాం ఇంకొక 2 నిమిషాలు. ఫ్రెండ్స్ ఫైనల్గా పొడిగా ఉండేటువంటి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా పొడిగా చేసుకుంటే ఉప్మా చాలా ఇష్టం అన్నమాట. ఈజీగా అయిపోయింది. తర్వాత దీన్ని మనము ఇలా డిష్ అవుట్ చేసుకుందాము. కొంచెం చూడడానికి అందంగా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఇలా ఒక బౌల్లో వేసి టైట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. దీనికి కాంబినేషన్ జనరల్గా మనం చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా, లేదా సాస్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా నేను ఈరోజు పప్పుల పౌడర్తో తింటున్నాము. పప్పుల పౌడర్తో సూపర్గా ఉంది. ఇక్కడైతే అన్ని రకాల పప్పులు వేసి మనం రోట్లో నూరుకున్నటువంటి పొడి చాలా బాగుంది. పప్పుల పొడి దీంతో కాంబినేషన్ ఈరోజు ఉప్మా. ఈరోజు మన ఇంట్లో చేసిన వంటలు ఏంటో చూద్దామా. చుక్క నూనె లేకుండా చేసినటువంటి బగారా రైస్. మీలో ఎంతమందికి బగారా రైస్ ఇష్టం? మన తెలంగాణ వాళ్ళమైతే బగారా రైస్ అంటాం కదా. ఈ యొక్క బగారా రైస్లో చుక్క నూనె లేకుండానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పోపేయాల్సిన అవసరం లేదనమాట. తర్వాత చికెన్ కర్రీ, మా వాళ్ళకి చాలా ఇష్టమైన చికెన్ కర్రీ. మీ పిల్లలు ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టం? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. దీంట్లో మీ పిల్లలకి ఏ పీసెస్ ఇష్టం? మా వాడికి అయితే లెగ్ పీస్ ఇష్టం. మీ పిల్లలకు లెగ్ పీస్ ఇష్టమా? మా వాడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఇది కూడా చెప్తావా మమ్మీ అని. అందరి పిల్లలకి లెగ్ పీసే ఇష్టం ఉంటుంది. తర్వాత మా అత్తయ్య వాళ్ళకి ఇష్టమైనటువంటి తలకాయ కూర, తెలంగాణ స్పెషల్ తలకాయ కూర. వీళ్ళు ఎంతమందికి తలకాయ కూర ఇష్టం? తలకాయ కూర ఇష్టమా చికెన్ కూర ఇష్టం? చికెన్ కూరలో ఈ యొక్క లెగ్ పీస్ ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి.